హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉద్దన్నపు సుకన్య. అందరూ బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఇప్పుడైతే ఫెస్టివల్కి అయితే సంక్రాంతికి అని ఊరికి వచ్చాము. అందుకనే మేము ఈ గుడికి కూడా వచ్చాము. ఒకసారి చూడని వాళ్ళు ఉంటారు, చూస్తారని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. గుడి అయితే చాలా బాగుంటుంది. శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసేసి ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి టెంపుల్. ఇవి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటాయి స్టెప్స్. లోపల వెళ్ళడానికి దావా. పిల్లలకి ఎట్లా హాలిడేస్ ఇచ్చినారు కదా, ఇంకా పనిలో పని అవుతుంది అని చెప్పేసి అదే పనిగా మనము రాలేము కదా. షాప్ క్లోజ్ చేసి పిల్లలు స్కూల్స్ ఉంటే సెలవులు ఇయ్యరు కదా. ఇప్పుడు ఎట్లా ఏదో సమయం వచ్చినప్పుడు మనం దాన్ని సవరణ చేసుకోవాలి కదా. కొంతమంది డౌట్ వస్తుంది, ఒక చీరతో ఇన్ని గుళ్ళు తిరిగిందా అని కూడా అనుకుంటారు కదా. అట్లా ఏం లేదండి, ఒకరోజే మేము తిరిగాము ఈ గుళ్ళని. ఇంకా పిల్లలకి ఎట్లా సెలవు ఉంది కదా, పిల్లల్ని తిప్పినట్టు ఉంటుంది, మనం దేవుడి కాడికి వెళ్ళినట్టు ఉంటాం. అందుకని ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. విగ్రహాలు అయితే చాలా నీట్గా చెక్కారండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నారు. చెప్పని అవసరం లేదు. అసలు అప్పుడు కాలంలో విగ్రహాలు రాయి మీద చెక్కడం అంటే మామూలు మాట కాదు. ఈ కాలంలో అయితే ఎక్కడైతుందండి. చూడండి ఎంత బాగా చెక్కినారు. ఒంటిమిట గుడి అంటే ఇది వచ్చేసి ఇద్దరు అన్న తమ్ముడు ఉంటాడు, వంటడు మిట్టడని. ఒక రోజు రాత్రికి ఈ గుడి మొత్తం అయితే కట్టారండి. నాకు తెలిసినంతలో మా హస్బెండ్ అడిగైతే మీకు చెప్తున్నాను. తెలియదైతే నేనేం చెప్పడం లేదు, తెలిసిన దాంట్లోనే చెప్పేస్తున్నాను. ఇవన్నీ బొమ్మలు చెక్కినారండి, స్వామివారి విగ్రహాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది ఈ విగ్రహాలు. ఒక్కొక్కరు కృష్ణుడు అంట, ఒక ఇవన్నీ ఉన్నాయండి. చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇప్పుడు ఇది ఎంట్రన్స్ చాలా హైట్లో ఉందండి. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇది చాలా ఇయర్స్ గుడి అండి. అందుకని చెప్పేసి లోపల కూడా ఇంకా వర్క్ జరుగుతుంది. లోపలైతే కోతులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది ఎదురుగా గజస్తంభం అండి. ఇంకా ఇట్లా అయితే ఈ వారి నుంచి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు లోపలైతే కొంచెం వర్కింగ్ అని చెప్పేసి లోపల పంపించడం లేదండి. బయట పెట్టి బయట అరేంజ్ చేసి దేవుడిని బయట దర్శనం చేసుకుంటున్నారు. లోపల పని చేస్తున్నారండి. పాత గుడి కదా, కొంచెం ఏమైనా గోడలు అలా ఉంటాయి, కడుతున్నారండి. ఇదేనండి, ఈ సైడ్ అంతా ఇట్లా కడుతున్నారు. ఇలా ఉందని మీకు తెలియని వాళ్ళకి చూస్తారని. ఈ సైడ్కి అండి, ఇట్ల నుంచి అప్పుడు వెళ్తూ ఉన్నాం లోపలికి. ఇప్పుడైతే క్లోజ్ చేశారండి. ఎవరైనా కొత్తగా వెళ్తా అంటే తెలుసుకుంటారు కదా కడుతున్నారని. అందుకని లోపలికి వెళ్తా అంటే కడుతున్నారండి. ఇటు సైడ్ నుంచి క్లోజ్ చేసేసారు. ఎందుకంటే కడుతారు. ఇటు సైడ్ ఇప్పుడు చూడండి, ఇట్లని ఈ వారి నుంచి దావ ఉంది కదా, అటు సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు. ఇది క్లోజ్ అయితే చేసేసారండి, ఇప్పుడు లేదు. చూడండి, చూపిస్తాను ఈ వారి నుంచి. ఇంకా కొత్తగా ఇవన్నీ ముందు ఉన్నట్టు కాకుండా ఓల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నారు ఒక్కొక్కటి లోపల. అంటే కొన్ని, అన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఇంకా పోతే ఇది ఇటు సైడ్ అండి. అక్కడ దేవుని పెట్టి నేను చూపిస్తున్నాను కదా పైన, అక్కడ దేవుడి కాడ పెట్టి దర్శనం అయితే అక్కడి నుంచి చేసి పంపిస్తున్నారండి. మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో అయితే తీసుకోకూడదుగా స్వామి కాడ. అందుకని ఇంకా మేమైతే ఇంకా రౌండ్ దేవుడి కాడ ఇటు సైడ్ అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ ఇంకొకటి శివుడి గుడి అది కూడా ఉంది కదా. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా దేవుడి దండం పెట్టేసేసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా పిల్లలకి కొంచెం అక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీశాను. పిల్లలు ఫొటోస్ దిగమంటే దిగుతుంటే ఇంకా పిల్లలు బొమ్మలు అవి కొన్ని ఉంటే అవితో ఆడుకుంటున్నారు అక్కడ. గుడికి ఇట్లా ఇటుపక్క అండి, ఇక్కడ అప్పుడు ప్రసాదం పెడతా ఉన్నారు కదా, అక్కడ ఇది వచ్చేసి ఇటు సైడ్ అండి. ఇది ఇప్పుడు నేను చూపించిన కాడ దేవుడి దర్శనం కాడ. ఇది వచ్చేసి ఉత్తరం దావా అంటారు కదండి, అది అండి ఇటు సైడు. ఇది కూడా కొంచెం లోపల సైడ్ని కొత్తగా చేపించి బొమ్మలు చెక్కించి అదే పనిగా రాళ్ళని, అదొక విధమైన స్టోన్ అంటారు కదా, దాని మీద అయితే కొత్తగా కడుతున్నారండి. ఆ స్టోన్ చూడండి ఇక్కడ ఉంది ఇటు సైడ్. అది ఇది ఉత్తరం దావా. మేమైతే అనుకోలేదండి ఇట్లా ఇన్ని గుళ్ళు తిరుగుతాం ఇట్లా వస్తామని. ఇదేనండి, చూడటానికి ఎంత బాగా చెక్కారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇక్కడైతే ఒక దేవుడు కూడా ఉన్నాడండి, శివుడు అని చెప్పాను కదా, శివుడు ఉన్నాడు. లైట్ లేదు, అందుకే సరిగ్గా కనిపించడం లేదండి. ఇంకా ఇక్కడ చిన్న పిల్ల ఉంటే మా పాప అయితే ఆడుకుంది. ఇంకా ఇక్కడైతే ప్రసాదం పెడతా ఉన్నారు కదా, ఇంకా అది ఇంకా మనం బయటికి వెళ్ళే దావ కూడా వస్తుంది చూడండి మీరే. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళడానికి అయితే ఇట్లా వచ్చేస్తున్నాం. మా వారు మా పాప అయితే ఒక దగ్గర ఉన్నారు.
ఇంకా ఇక్కడ కొంతమంది అయితే కూర్చున్నారు. ఇక్కడ నాగమ్మ దేవత. ఇంకా తాగడానికి మంచినీళ్ళు కూడా అక్కడ ఉన్నాయండి అవైలబుల్లో. ఏదైనా టైం రావాలండి, మనం దేవుడి కాడికి వెళ్ళాలంటే వాళ్ళు రప్పించుకోవాలా. ఇది ఇన్ని ఇయర్స్ టెంపుల్ అని చెప్పారు కదా, అన్ని ఇయర్స్ అని కూడా ఉంది. ఇంకా ఈ బొమ్మలని చెక్కింటివేయండి, చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఈ బొమ్మలు. చాలా వింతగా ఉంటాయండి, అసలు మనం చూస్తే విగ్రహాలు ఉన్నట్టున్నాయి ఆ బొమ్మలని, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇదైతే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను కదా, ఒక ఒక బొమ్మలో 2 తలకాయలు వచ్చేట్టుగా చెక్కారండి. ఒక సైడ్ క్లోజ్ చేస్తేమో నంది కానొస్తుంది, ఒక సైడ్ క్లోజ్ చేస్తేమో ఏనుగు అని అయితే కానొస్తుందండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా చూడండి, ఏనుగు అంటే కృష్ణుడు అంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. ఎంతైనా అప్పుడు బొమ్మలు అప్పుడు, ఇప్పుడైతే అట్లా ఉండదు కదా చెప్పండి. ఉంటారు కానీ నాకు తెలిసి అయితే ఇది అని చెప్తున్నానండి. ఇంకా కిందికి బయటకు వచ్చేసిస్తాం, కిందికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అయితే ఉందండి, చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు. దాని కింద చుట్టూరంతా గ్రీనిష్ గడ్డి మొత్తం అయితే ఉంది కదా. బాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఊర్ల వాళ్ళందరూ వస్తూ ఉంటారండి ఇడికైతే. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఇది కింద అయితే తీసుకున్నాను నేను, మా హస్బెండ్, మా పాప, పిల్లలు ఎక్కడ ఉంటారండి మనం కలిసి ఫోటో దిగడానికి. కానీ ఇక్కడైతే గుడికి అది రథం ఉందండి, చాలా పెద్ద రథము. దీని లోపలైతే ఉంది. ఏమైనా ఫెస్టివల్స్కి అట్లా తీస్తారండి బయటికి. ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి గుడి, ఇది అయితే లోపలైతే శ్రీ సంజీవ స్వామి ఆలయం అంటారు. ఇంకా ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా ఉందండి ఫెసిలిటీ. ఇంకా ఇక్కడ సాటర్డే అయితే మనకి తిరుమల లడ్డు కూడా ఇస్తారండి. ఇది మొత్తం టీటీడీ వాళ్ళే తీసేసుకున్నారు ఈ గుడిని. సాటర్డే ట్రై చేయండి ఎవరైనా, ఇక్కడ తిరుమల లడ్డు కూడా ఇస్తారు. ఇంకా ఏమైనా పూజలప్పుడు కూడా తిరుమల లడ్డు స్వయంగా తిరుమల నుంచి తెచ్చిన లడ్డు ఇక్కడ పంచుతారండి. ఇంకా వచ్చేసి ఇది సైడ్కి అయితే వెళ్తున్నామండి, మీకు చుట్టూరు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయింది, అప్పుడులా కాదండి. ఏమైనా ఫెస్టివల్స్కి అయితే ఎంత చుట్టుపక్కల అయితే ఒక పార్క్ లాగా చేశారండి. గడ్డి చెట్లు బాగా పెంచి బాగా నీట్గా అయితే చేశారు. ఇంకా ఇదైతే లోపల చుట్టూరు వెళ్తున్నామండి మేమైతే. ఒకసారి గుడి మొత్తం చూసేయండి మీరు, గుడి మొత్తం చూస్తారు కదా. ఈ సైడ్కి అండి క్లీనింగ్ పర్పస్ కానీ అంతా బాగా చేస్తున్నారండి గుడిలో ఇప్పుడైతే. చాలా చాలా ఊర్ల నుంచి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడే భోజనం చేయడం, ఇక్కడే ఒక రోజంతా ఉండి స్పెండ్ చేసి వెళ్ళడం వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కొంతమందికి రూమ్స్ కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సైడ్ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదండి. ఇది వచ్చేసి వాటర్ వస్తాయి కదా ఇక్కడ, నాకు కూడా ఐడియా తెలియదు కానీ కోనేరు అంటారు చూడండి, అలా ఉందండి. ఇదైతే లోపల వాటర్ అన్నీ ఫుల్ చేస్తారేమో, నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాటర్ ఏం లేవు. ఇంకా గుడికి కొంచెం ఇంకా లాస్ట్ బ్యాక్ సైడ్ అంటారు కదా, అది సైడ్లు చూడండి ఎంత బాగుంది అసలు. ఇటు సైడ్ అయితే ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్నాం. చెట్లు అసలు ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి. ఇంక మేమైతే బండి స్టాప్ చేసి అదే పనిగా అయితే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎంతైనా ఫ్యామిలీతో వచ్చి మనం ఇలా చూసి ఇట్లా సెండ్ చేసి, అంటే రోజు ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా గుళ్ళు తిరగడం చాలా ఇష్టం అండి నాకైతే. ఇంకా బయటకైతే ఇటు సైడ్ రావలేదు, మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము. 2-3 సైడ్స్ అయితే ఉన్నాయండి రూట్స్, అక్కడే అట్లా కట్టారు చెట్లు అయినాయి. గుడి మొత్తం ఇంతేనండి, ఇట్లనే ఉంటుంది చుట్టూరు పక్కల అయితే. ఇంకా మేమైతే గుడి నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది వచ్చేసేసి మనకి ఇది కళ్యాణం రోజు ఉంటుంది కదా, ఇక్కడైతే కళ్యాణం చేస్తారండి. ఈ లోపల అన్నీ ఇట్లా కట్టి నీట్గా. వీడియో మొత్తం అయితే ఇంతేనండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన వాటిలో గుళ్ళు నేను అలా తిరిగి కొంచెం అయితే పెడతాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.